సమకాలీన ప్రపంచానికి వర్తమాన సమాజంలో ఉండేటటువంటి మతం, నైతికత ప్రాతిపదికలుగా కలిగినటువంటి ఈ విశ్వమానవ ఆలోచన విధానం ప్రపంచ శాంతిని, విశ్వశాంతిని ఇవ్వగలవా? ఇది విషయం మన సమకాలీన ప్రపంచం చర్చించదగినటువంటి విషయం. ఎందుకంటే ఇప్పటి సమకాలీన మతం, ఈ మతం ఏర్పరిచినటువంటి నైతికత, వీటి ప్రాతిపదికలుగా ఏర్పరుచుకున్నటువంటి విభిన్న సమాజాలు, విభిన్న మతాలు కలిగినటువంటి దేశాల మధ్య శాంతిని ఇవి ఇవ్వలేకపోయాయి అన్నది పరమసత్యం. అందువల్ల శాస్త్రపరంగా, తాత్విక పరంగా వీటి మధ్య ఉండేటటువంటి సంబంధం ఏమిటి? ఎందుకు ఈనాడు ప్రజ్వరిల్లుతున్నటువంటి మతం, నైతికత అనేటటువంటి సూత్రాలు ఎందుకు విశ్వశాంతిని ఇయ్యలేవు అనేటటువంటిది నేను మీకుతో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మానవ పరిణామంలో అనేక దశలు ఉన్నాయి. మన సంస్కృతి వీటికి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలని నామకరణం చేసింది. ఈ దశలన్నిటికీ చెందిన మానవులు సంఘంలో ఉన్నారు. ఈ దశలకు ఉండిన గుణాలన్నీ నిగూఢంగానో ప్రగాఢంగానో ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి. మహాపురుషులు కొద్దిమందో కొన్ని దశలను అనుభవించకుండా పరిపూర్ణత పొందగలరు, కానీ సంఘం మొత్తాన్ని తీసుకుంటే అలా పరిణామం చెందలేదు. అది ఈ దశలన్నింటినీ అనుభవంలోకి తెచ్చుకునే అభివృద్ధి చెందగలుగుతుంది, లేకపోతే సమగ్రంగా అభివృద్ధి చెందలేదు. అందువల్ల వివిధ స్వభావాలు, వివిధ మత విశ్వాసాలు, వివిధ తాత్విక నిర్మాణాలు కలిగినటువంటి ప్రపంచంలో ఏ దశకు చెందిన మానవుడైనా తెలుసుకోవాల్సిందే. ఏ దశకు చెందిన మానవ సంఘం ఆ దశను అనుభవించాల్సిందే. అలా కాక కొన్ని దశలను ఎగిరి దాటగలమనే భావం, కొన్ని నైతికతలను, కొన్ని మత విశ్వాసాలను పాటిస్తే చాలు విశ్వశాంతినియగలం, విశ్వశాంతి విశ్వజనీయమైనటువంటి ఆలోచన విధానం వస్తుందనేటటువంటిది అది సరైనటువంటి అవగాహన కాదని నా ఉద్దేశం. అలా దాటించగలమనే అహం అపజయానికే దోహదం చేస్తుంది. ఏ దశకు ఆ దశ మానవ పురోవృద్ధికి అవసరమైందే. భౌతిక దశలో ఉన్న మానవుణ్ణి అకస్మాత్తుగా ఆధ్యాత్మిక మానవునిగా తయారు చేయాలనే ప్రయత్నం వల్లే చరిత్ర అనేక అపజయాలు వాటిల్లినాయి. అనేకమైనటువంటి దుర్లక్షణాలు, అనేకమైనటువంటి బాధలు ప్రపంచ శాంతికి, ప్రపంచ సమాజానికి వచ్చినాయి. ఇది ఒక గారడి అవుతుంది, చేస్తామని అనుకోవచ్చు, కానీ ఆ ప్రభావం ఎక్కువ కాలం నిలవదు. ఎందుకంటే ఆ మతం సృష్టించినటువంటి నైతికత, విశ్వజనీనత లేనటువంటి, విశ్వమానవీయ కోణం లేనటువంటి సమాజం విశ్వశాంతిని ఇవ్వలేదు. అది దాటవలసిన అన్ని దశల్లో పదిలపరుచుకుని మానవుడు విశ్వజనీన స్వభావాన్ని అలవరుచుకుంటే మాత్రమే ఇవ్వగలుగుతాడు. పాల్ బ్రంటన్ అద్భుతంగా చెప్పాడు. మానవుని విషమ పరిస్థితి అనే గ్రంథం రాశాడు. అందులో అంటాడు, మానవునికి ఇప్పుడు దురవస్థను కళ్ళు కట్టినట్టు మనం చెప్పొచ్చు. ప్రస్తుత మానవుడికి అవగాహన కూడా ఉంది. అయితే నేటి మానవునికి బాహ్య దృష్టి ఎక్కువైంది, అంతర్దృష్టి కొరబడింది. తనను తాను తెలుసుకోవడానికి ఆ పనికి తీరిక ఎక్కడ? ఇదే అతని బాధ. సైన్స్ అన్నింటినీ పరిశోధించింది, కానీ ఒక సైంటిస్టు పాత్రను విడిచిపెట్టింది అన్నాడు. సైన్స్ని సైంటిస్టు కవులకు రాగలిగిన దృష్టి ఈనాటి అవసరం. సైన్స్ యొక్క ప్రయోజనాన్ని, అతడు సాధించినటువంటి ఘన విజయాలను కానీ ఎవ్వరూ కాదనలేం, కానీ అంతర్దృష్టిని ఏర్పరిచేటటువంటి ఒక శక్తి, అంతర్దృష్టిని ఏర్పరిచేటటువంటి ఒక జ్ఞానం వర్తమాన సమాజానికి, ప్రపంచానికి అవసరం. హేతువాదం కూడా ఇటువంటిదే. హేతువాదం ఎంతో జ్ఞానాన్ని సంపాదించి పెట్టింది మనిషికి. ఒకప్పుడు అంధకార అనన్యంగా కనిపించినటువంటి ప్రపంచాన్ని వెలుగులు ప్రచురించింది. ఒకప్పుడు దుర్గమారణ్యంగా కనిపించినటువంటి ప్రపంచాన్ని మానవ అన్వేషణకు ఉపకరించే అనేక రహదారులు వేసింది. అయితే దాని స్వభావం ఏమిటి అంటే, హేతువాదంతో కూడా సహేతుకమైనటువంటి అనుసంధానం జరిపి
వర్తమాన సమాజం, సమాజ విశ్లేషణ, సమాజ గతికి సంభావించి చేసినప్పుడు మాత్రమే అది దాని తాలూకా చక్కనైనటువంటి ఫలితాలను ఇస్తుంది తప్ప హేతువాదం పైన అనేక జ్ఞానాలను వృద్ధి, మత విశ్వాసాలను వృద్ధి, మతం ద్వారా మతం ఏర్పరిచినటువంటి సామాజిక వ్యవహారం ద్వారా విశ్వశాంతిని సాధించగలమనేటటువంటిది కేవలం అది ఒక వెరితనం మాత్రమే. అయితే మనం సామాజిక శాస్త్రాన్ని గమనించినట్టయితే, సామాజిక శాస్త్రం దృక్కోణంలో కానీ ఆలోచించినట్టయితే మతం మరియు నైతికత మధ్య సంబంధం అనేది ఒక సంక్లిష్టమైన పరస్పర చర్య. ఇక్కడ మతం తరచుగా దాని అనుచరులకు నైతిక చట్టాన్ని, విలువలను ప్రసాదిస్తుంది, సామాజిక నిబంధనలను అందిస్తుంది, క్రమంగా వ్యక్తిగత ప్రవర్తన, సామాజిక నిర్మాణాన్ని రూపొందిస్తుంది. అయితే మారుతున్నటువంటి సామాజిక పరిణామాలకు, భౌతిక పరిణామాలకు అనుగుణమైనటువంటి రీతిలో అంత స్పీడ్లో ఇది మారకపోతే ఈ మతం ఏర్పరిచినటువంటి సామాజిక చట్టం, నైతికత కేవలం సమాజాన్ని విచ్ఛిన్నంగా చేస్తాయి తప్ప పురోగమించటానికి ప్రగతి కాముకులుగా పనిచేయవు. అయితే నైతికత కేవలం మతంపై ఆధారపడి ఉండదు. మతపరమైన నైతిక నియమావళికి లౌకిక నీతి ప్రత్యామ్నాయాన్ని సామాజిక శాస్త్రం అందిస్తుంది. సామాజిక శాస్త్రవేత్తలు మతాన్ని ఒక సామాజిక సంస్థగా మాత్రమే అధ్యయనం చేస్తారు. సామాజిక సమైక్యత, నిబంధనలు మరియు నైతిక సమాజాల సృష్టిపై దాని ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి. అతీంద్రియ కాంక్షలను మతం అందిస్తుంది, కానీ అతీంద్రియ కాంక్షలు ఏర్పరిచినటువంటి విచ్ఛిన్నకరమైనటువంటి స్వభావాన్ని చెరిపివేయగలిగినటువంటి నైతికతను మతం ఎల్లవేళలా అందచేయలేదు. అంచేత నైతికత మారాలి. నైతిక విలువలు మారుతున్న సమాజం, పురోగమన సమాజానికి అనుగుణమైనటువంటి పద్ధతిలో మారితేనే విశ్వశాంతి లభ్యమవుతుంది. అయితే నైతికతపై మతం ప్రభావం చాలా ఉంది. అనేక మత సంప్రదాయాలు, పాఠాలు, బోధనలు దైవిక ఆదేశాల ద్వారా నైతిక మార్గదర్శనాన్ని అందించాయి. అనుచరులకు మంచి చెడులను వేరు చేయటానికి సూత్రాలను అందించాయి, కానీ ఎంతవరకు ఆచరింపబడ్డాయి? సామాజిక నిబంధనలు మతం ఏర్పరిచింది, నైతికల విలువల అభివృద్ధికి దోహదం చేయమంది, కానీ వ్యక్తులచే అవి అంతర్గతీకరించబడతాయి, వారి ప్రవర్తనను ప్రభావితం చేస్తాయని అనుకున్నది మతం, కానీ అది నిజంగా ప్రభావితం చేయలేదు. ఆర్థికపరమైనటువంటి గమనం, మారుతున్న సమాజానికి అవసరం, మారుతున్న పరిణామక్రమంలో మనిషి అవసరాలు ఎక్కువగా తనదైన నైతికతను, కొత్త నైతిక సూత్రాలను ఏర్పరచుకోవటానికి ముందుకు నెడుతున్నాయి. అటువంటి సమయంలో ఈ అతీంద్రియ కాంక్షలు, మతపరమైన చట్టాలు, తరచుగా దైవిక ప్రతిఫలం, శిక్ష, స్వర్గం, కర్మ వంటి అనే భావనలు, ఇవి మతం ఇచ్చినటువంటి భావనలు, ఇవి నైతిక ప్రవర్తనకు శక్తివంతమైన ప్రోత్సాహకాలను అందించలేవు. ఎందుకంటే వీటికి భూ సంబంధమైన న్యాయ వ్యవస్థలు ఎల్లప్పుడూ వీటిని సామాజిక అవసరాలు, సమకాలీన అవసరాల వైపే నెడతాయి. అతీంద్రియ ఆకాంక్షలు, చట్టాలు తరచుగా దైవిక ప్రతిఫలం అని చెప్పొచ్చు. శిక్ష, స్వర్గం, కర్మ వంటివి అనేకం చెప్పొచ్చు. కానీ నైతిక ప్రవర్తనకు శక్తివంతమైనటువంటి మూలకాలు ఆర్థిక కారణాలను విశ్లేషించి, ఆ ఆర్థిక కారణాల వెనుక ఉండేటటువంటి వర్గ స్వభావాన్ని, సామాజిక స్వభావాన్ని విశ్లేషించి కొత్త నైతికత పుంతలు తొక్కకపోతే మతం ఏర్పరిచినటువంటి నైతికత ఎప్పుడూ కూడా సమాజాన్ని ముందుకు తీసుకుపోలేదు. అందుకే మతం నుండి నైతికతకు స్వాతంత్రం కావాలి. మరొకసారి చెప్తాను, మతం నుండి నైతికతకు స్వాతంత్రం కావాలి. లౌకిక నీతి, నైతికత మతం నుండి స్వతంత్రంగా ఉండాలి. మత విశ్వాసాలకు కట్టుబడని ఉండని వ్యక్తులు హేతుబద్ధత, మానవీయ విలువలు మరియు కరుణ ఆధారంగా లౌకిక నీతి ప్రత్యామ్నాయ నైతిక చట్టాన్ని అందిస్తుంది. ఇది చాలా అవసరమైనటువంటిది ఆధునిక మానవునికి. విభిన్న భావనలు కలిగి ఉంటాయి ఒక దేశం కానీ, ఒక సమాజం కానీ.
మతం మరియు నైతికత తరచుగా అతివ్యాప్తి చెందుతాయి, కొన్నిసార్లు కలిసిపోతాయి. ఈ విభిన్న భావనలు నైతికత మానవ ప్రవర్తనకు సంబంధించినది అయితే, మతం ప్రధానంగా అతీంద్రియ వాస్తవికతతో మానవ సంబంధాన్ని కలిగి ఉంటుంది. అయితే ఈ అతీంద్రియ వాస్తవికతకు నిర్వచనం ఉందా? ఇది ప్రతి మతానికి ఒక నిర్వచనం ఉంది, ప్రతి ఋషికి ఒక నిర్వచనం ఉంది, ప్రతి ఆచార్యునికి ఒక నిర్వచనం ఉంది. ఇన్ని నిర్వచనాలు, ఇన్ని కోణాలు కలిగినటువంటివి ఏకీకృతం చేయబడినటువంటి విశ్వశాంతి, విశ్వమానవ చైతన్యాన్ని అందిస్తాయని చెప్పలేం. అందువల్ల ఏ భావనలున్నా మానవీయ విలువలు, హేతుబద్ధతకు కట్టి ఉండినటువంటి కరుణ ఆధారంగా లౌకిక నీతి ప్రత్యామ్నాయ నైతిక చట్టాన్ని ఏర్పరచుకోవలసినటువంటి అగత్యం సమకాలీన ప్రపంచ సమాజానికి ఉంది. అయితే సమాజ శాస్త్రానికి కొన్ని దృక్పథాలు ఉన్నాయి. సామాజిక నియంత్రణలో మతం పాత్రను మనంగా విశ్లేషించినట్టయితే, అనేక మత సంస్థలు నైతిక సమాజాన్ని సృష్టిస్తాయి. అతీంద్రియ ఆంక్షల ద్వారా నిబంధనలు ఎలా అమలు చేస్తాయో చెప్తారు, కానీ ఈ అతీంద్రియ భావన అనేటటువంటిది ఎల్లప్పుడూ ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి నైతికతను ఏర్పాటు చేయలేదు. ఇది సామాజిక ఐక్యతని అందించలేదు. ఇంకొకటి ఇప్పుడు జరుగుతున్నటువంటిది సాంస్కృతిక వడపోత. ప్రతి మతం తన మతం సృష్టించినటువంటి సంస్కృతి చాలా గొప్పది, ఇతర మతాలు సృష్టించినటువంటి సంస్కృతి పురోగతి ఉండదు, నా మతం, నా విశ్వాసం నాదే గొప్పదనుకునేటప్పుడు ఈ సాంస్కృతిక వడపోత మొదలెడతారు. ఇది ప్రజలను సమాజం మరియు ప్రజ్ఞా కరుణ లాంటి సంస్కృతి ఇతర అంశాలను నుంచి వేరు చేస్తుంది తప్ప ఏకీకృతం చేయదు. సంఘర్షణ సృష్టింది తప్ప ప్రతిభావంతం చేసి సమకాలీనటువంటి ఒక చక్కనైనటువంటి సమాజ నిర్మాణానికి ఉపయోగపడదు. అందుకే మతం నుండి నైతికతకు స్వాతంత్రం కావాలి. అప్పుడు మాత్రమే విశ్వశాంతికి ఏ మతమైనా, ఏ నైతికత సూత్రాలైనా ఉపయోగపడతాయి. ఇప్పుడు అయితే మనకి మతం పట్ల ఏమైనా ద్వేషం ఉందా అంటే, మనకి ఏ మతం పట్ల ద్వేషం లేదు. ఇప్పుడు ఎవరి మతం వారిది. దేవుడంటే నమ్మే మనుషుల పట్ల మనకేమీ వ్యక్తిగతంగా లేక సామూహికంగా ఎటువంటి వ్యతిరేకత లేదు. కానీ ఎవరైనా దేవుడు ఆధిపత్యం పేరుతో మానవ ప్రగతి, సుఖ సంతోషాలపై ఆంక్షలు విధిస్తే మాత్రం మనం అందరం వ్యతిరేకిస్తాం. అది వ్యతిరేకించదగినటువంటి విషయం. ఇది ఆస్తికులకు నాస్తికులకు మధ్య జరిగే పోరాటం కాదు. నాస్తికుడైనా ఆస్తికుడైనా, ఏ మతాన్ని నమ్మేవాడైనా, విభిన్న దృక్పథాలు కలిగినటువంటి ఒక సమూహమైన నైతికత, సమాజానికి ఉపయుక్తమైనటువంటి నైతికత కలిగినప్పుడు, హేతుబద్ధమైన నైతికత కలిగినప్పుడు మాత్రమే అది మానవ సమాజాన్ని ముందుకి తీసుకెళ్తుంది. అయితే మానవ స్వతంత్రంలో విశ్వాసం ఉన్నవారికి, దాన్ని అణిచివేయడంలో విశ్వాసం ఉన్నవారికి మధ్య జరిగే పోరాటమే మతానికి, సమాజానికి, సామాజిక లౌకిక నైతికతకి చరిత్రలో ఎప్పుడూ జరిగే పోరాటం. మరొకసారి చెప్తాను. మానవ స్వతంత్రంలో విశ్వాసం ఉన్నది ఒక వర్గం, రెండో వర్గం ఆ విశ్వాసాన్ని అణిచివేయటంలో ఆనందం పొందేటటువంటిది ఒక వర్గం. వీటి మధ్య జరిగే పోరాటమే చరిత్రలో మనకు ఎన్నో ఘట్టాల్లో కనిపిస్తుంది. ఒక రోజున కొత్త మతం ఏర్పడుతుంది. మనం ఆశ్చర్యం వ్యక్తం చేసేలోపు ఇంకొక కొత్త మతం వస్తుంది. అయితే మొదటి రోజు పూజ చేసి, రెండో రోజు ఆయుధాలు చేతబట్టి నిరసన వ్యక్తం చేస్తూ, నా మతమే గొప్పది, మా మతమే విశ్వశాంతి సృష్టిస్తుంది, మా మతమే అతీంద్రియం, మా మతమే శాశ్వతం, మా మతమే వాస్తవం అని చెప్పినప్పుడు మాత్రమే మనకి ఈ మత విశ్వాసుల పట్ల, ఆస్తిక నాస్తికవాదుల పట్ల మనకి సమస్య ఏర్పడుతుంది. అయితే ఏ దేశము శాశ్వతం కాదు, అదేవిధంగా ఏ మతాలు శాశ్వతం కాదు. ఏ మతానికైనా పుట్టుక, యవ్వనం, వార్ధక్యం, చావు అనే ఉంటాయి. వందలాది మతాలు ఆవిర్భవించాయి, కాలగర్భంలో కలిసిపోయాయి. కోట్లాది మంది ఈజిప్టు వాసులు 4000 సంవత్సరాల పాటు ఆరాధించిన అమెన్-రా మతాన్ని ఈ రోజున ఎక్కడ అనుసరింపబడుతుంది? ఎవరూ అనుసరించటం లేదు. సంస్కృతిలో మార్పులకు అనుగుణంగా దేవుడనే భావం కూడా మారుతూ వచ్చింది. పచ్చిక బయళ్ళు విస్తృతంగా ఉన్న చోట దేవుడు మంచి పశువుల కాపరి, యుద్ధాలు కొనసాగే రోజుల్లో యుద్ధదేవుడు,
వాణిజ్యం 3 పువ్వులు 6 కాయలుగా సాగిన కాలంలో దేవుడు సమానత్వాన్ని దయాగుణాన్ని తూకం చేసే న్యాయదేవత. ఈ రోజున మానవుడు భారీ ఎత్తున యంత్రాల ద్వారా ఉత్పత్తులు చేయగలుగుతున్నందువల్ల హెచ్జి వెల్స్ చెప్పినట్టు దేవుడు జాడ తరిగిపోతుందేమో. దేవుడు జాడే తరిగిపోయేటప్పుడు మతం జాడ మార్పు చెందకుండా, మత విశ్వాసాలు మార్పు చెందకుండా ఎలా ఉండగలుగుతాయి? అలా ఉంచడానికి చేసినటువంటి ప్రయత్నం సహేతుకమైనటువంటిది, విశ్వశాంతిని విశ్వ సమాజానికి ఇయ్యగలిగినటువంటిది కాదు. అణుబాంబులు తయారు చేయగలిగిన మానవుడికి దేనితో అవసరం ఉంది? లౌకిక నైతికత, సహేతుక నైతికతతో అవసరం ఉంది తప్ప మిగతా అస్తిత్వ నాస్తిక అస్థి నాస్తి వ్యస్తి ఆ పోరాటాలతో సంబంధమే లేదు. ఎందుకంటే మానవ సమాజం పురోభివృద్ధి కాంక్షిస్తుంది. ప్రస్తుతం అస్తిత్వంలో ఉన్నప్పటికీ కాలం చెల్లినటువంటి పురాణాలు, మతాలను కొత్త తరం తిరస్కరిస్తున్నప్పుడు మానవుడు చాలా బాధపడుతున్నాడు. అరే ఏమిటిది, ఇంతకాలం నుంచి వచ్చినట్టు దాన్ని తిరస్కరిస్తున్నాడని. తిరస్కరించడానికి ప్రాతిపదిక తను తన సమకాలీన సమాజంలో తనకు ఏర్పడుతున్నటువంటి సమస్యలు, తన అవసరాలను బట్టి ఆ ఆలోచన లభిస్తుంది, ఆ ఆలోచన కలుగుతుందనేటటువంటి ఒక హేతుబద్ధమైన అవగాహన కలిగితే మనం గుడ్డిగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఆత్మకు శరీరానికి మధ్య ఏర్పడినటువంటిది అనేక రకాలైనటువంటివి. మౌలిక విషయం ఏమిటంటే జీవితాన్ని చూసి మతం భయపడుతుంది. జీవితం నుంచి పలాయన మంత్రం పఠించడానికి మతం ఉపయోగపడుతుంది. పరలోకంలో లభించే సంపూర్ణమైన జీవితం కోసం భూమిపై వాస్తవ జీవితాన్ని తృణీకరించటం అవసరమని చెప్పేటటువంటి మతం ఇప్పటి విశ్వమానవ సమాజానికి ఎటువంటి విశ్వశాంతిని కూడా ఇవ్వలేదు. భూమిపై జీవితం నిష్ఫలమని చెప్పే మార్మికవాదం మతం, స్వతంత్రుడైన వ్యక్తి పరిష్కారం సాధించలేడని చెప్తే అది మనం విశ్వసించగలమా? అది సమకాలీన సమాజానికి ఉపయుక్తమవుతుందా? స్వేచ్ఛగా ఆలోచించగలిగి అవాస్తవిక ఆలోచనలకు ప్రవర్తనలకు దూరంగా ఉండి విశ్వమానవ సౌభాగ్యానికి విశ్వజనీన ఆలోచనకి దోహదం చేసేటటువంటి ఒక హేతుబద్ధమైనటువంటి నైతికత నిర్మాణ దక్షత ఈనాటి సమాజం అవసరం. ఇది ఏ దేశానికైనా ఏ సమాజానికైనా ఆ దేశంలో శాంతి ఉండాలన్నా లేదా ఆ ప్రపంచం విశ్వశాంతితో ఆనందించాలన్నా ఈ చాలా అవసరమైనటువంటిది. ఆటవికులకు మనం అనుకుంటాం కానీ ఆటవులకి చాలా నైతికత ఉంది. అధునాతన యాంత్రిక సమాజంలో చాలా ఉన్నత దశకు చెందామనే ఆధిక్యత చూపించేటటువంటి మేధావుల కన్నా వాళ్ళ దగ్గర చాలా నైతికత ఉంది. అయితే వాళ్ళకి మతం ఉందా? మత శిక్షణ ఉందా? కాదు. ప్రకృతిలో జీవించేటప్పుడు వాళ్ళ సమాజానికి వారి ఎదుగుదలలో ఒక దశలో వారు ఏర్పరచుకునేటటువంటి కొన్ని నియమాలు నైతికబద్ధంగా వాళ్ళు ఏర్పరచుకున్నారంటే ప్రక్రియ మారుతున్న అవసరాలు, ప్రకృతితో మనిషి, మానవ ప్రకృతితో మనిషి, సామాజిక ప్రకృతితో మనిషి ఈ పురోగమనంలో ఏర్పరచుకునేటటువంటి నైతిక సూత్రాలు మాత్రమే కలకాలం నిలబడి విశ్వశాంతిని ఇయ్యగలుగుతాయి తప్ప మిగతావి కావు. అందువల్ల విశ్వమానవ సమాజం హేతుబద్ధమైనటువంటి సహేతుకమైనటువంటి ప్రాతిపదికలు కలిగినటువంటి పురోగమన సూచికలుగా ఉపయోగపడేటటువంటి నైతిక సూత్రాలను నిర్మించినప్పుడు మాత్రమే ఆర్థిక కారణాలను విశ్లేషించి ఏ ఆర్థిక కారణాల వల్ల ఏ నైతిక సూత్రాలు మారుతున్నాయి, ఏ దేశం ఎందుకు ఏ నైతిక సూత్రాల గోడలను పగలగొడుతుంది అంత లోతు అధ్యయనం చేస్తే కానీ విశ్వశాంతికి విశ్వమానవ సమాజ శ్రేయస్సుకి ఇవి ఉపయోగపడాలి అంటే సహేతుకమైనటువంటి కొత్త నైతిక నిర్మాణత జరిగి తీరాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.